హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లోని డే 7లోని టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. పార్ట్ 1. ఇది ప్రిపోజిషన్స్ అనేది కొంచెం పెద్ద టాపిక్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నింటిలో కల్లా అత్యంత ముఖ్యమైనది ఈ ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ మీద ఎవరైతే బాగా పట్టు సాధించారో వారు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. సందర్భాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా యాక్ట్ చేసేవి ప్రిపోజిషన్స్. మనం వీటిని విభక్తులు అని కూడా అంటుంటాం. చూడండి, ఈ ప్రిపోజిషన్స్ ఎన్ని రకాలో తెలుసుకుంటూ చాలా డీటెయిల్ గా పార్ట్ల వైజ్ గా చెప్పుకుందాం. ముందుగా మొదటి పార్ట్ లో ఏమేం ప్రిపోజిషన్స్ వస్తాయో చాలా డీటెయిల్ గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ముందుగా మనం డే 1లో టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే టైప్స్ ఆఫ్ వర్బ్స్, డే 4లో యాడ్జెక్టివ్స్, డే 5లో యాడ్వర్బ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈరోజు డే 6లో టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ లో పార్ట్ 1లో ఏమేం ప్రిపోజిషన్స్ వస్తాయో చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. మీకు ఏ సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉండండి. నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ ఇవన్నీ రివైజ్ చేసుకుంటూ ఈ ప్రిపోజిషన్స్ కనుక మీరు చాలా డీటెయిల్ గా నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. చూడండి, ముందుగా వర్డ్స్ ఆఫ్ లొకేషన్ అంటే స్థలాల గురించి చెప్పేటప్పుడు వాడే ప్రిపోజిషన్. లొకేషన్ అంటే సాధారణంగా మనం స్థలం అని అంటుంటాం. చూడండి, ముందుగా ఇన్ అంటే చాలా సందర్భాల్లో చాలా రకాలుగా యాక్ట్ చేస్తుంది. లోపల అని అంటుంటాం, కానీ వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఉపయోగించబడుతుంది ఈ ఇన్ అనే పదం. ముందుగా ఎన్క్లోజ్డ్ స్పేసెస్ అంటే అన్ని మూసి ఉన్నటువంటి స్థలాల్లో చెప్పేటప్పుడు లోపల ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఉదాహరణకు ద బుక్ ఈస్ ఇన్ ద బాక్స్. చూడండి, బాక్స్ అనేది ఎన్క్లోజ్డ్ అంటే 4 పలకలుగా ఉంటుంది ఈ బాక్స్. ఇందులో ఒక పుస్తకం ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ రావడం జరిగింది. ఎన్క్లోజ్డ్ స్పేసెస్. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ద కీస్ ఆర్ ఇన్ ద పర్స్. చూడండి, ఇన్ ద పర్స్ అంటే పర్స్ కూడా ఎన్క్లోజ్డే ఉంటుంది. ఇది కూడా మూసివేసినట్టుగానే ఉంటుంది పర్స్. ద కీస్ ఇన్. ఇవి చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ద సిటీ ఈస్ ఇన్ ద వ్యాలీ అంటే ఆ లోయలో ఆ నగరం ఉంది. సిటీ ఈస్ ఇన్ ద వ్యాలీ ఆ లోయలో. ఎన్క్లోజ్డ్ స్పేసెస్ అంటే ఆల్మోస్ట్ సర్కిల్ అయి ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటే ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. వర్డ్స్ ఆఫ్ లొకేషన్. అలాగే ఆన్ సర్ఫేసెస్ అంటే ఉపరితలం అనుకుంటాం మనం సాధారణంగా తెలుగులో. సర్ఫేస్ అంటే ఉపరితలం. చూడండి, ద పిక్చర్ ఈస్ ఆన్ ది వాల్. చూడండి, ద పిక్చర్ ఈస్ ఆన్ ద వాల్ అంటే ఆ చిత్రం అనేది గోడ మీద ఉంది. మీద సాధారణంగా మనం చెప్పడం మీద అని చెప్తుంటాం ఆన్ అంటే. అలాగే ఇంకొక ఉదాహరణ, ద ఫోటో ఈస్ ఆన్ ద మ్యాంటిల్. ఆన్ ది మ్యాంటిల్ అంటే ఉపరితలం అంటే పైన అని చెప్పినప్పుడు. చూడండి, ఇంకొక ఉదాహరణ. అలాగే ద బుక్ ఈస్ ఆన్ ది డెస్క్. ఇలా చెప్పినప్పుడు ఆన్ ది డెస్క్ అంటే డెస్క్ మీద ఉంది, మ్యాంటిల్ మీద ఉంది. ద ఫోటో ఈస్ ఆన్ ద మ్యాంటిల్. అలాగే ద పిక్చర్ ఈస్ ఆన్ ద వాల్. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. అలాగే ఎట్ చాలా సందర్భాల్లో డిఫరెంట్ గా యాక్ట్ చేస్తుంది. చూడండి, స్పెసిఫిక్ పాయింట్స్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. ఇక్కడ మనం స్థలం గురించి చెప్పుకుంటాం కాబట్టి. మీట్ మీ ఎట్ ద కార్నర్ అంటే ఆ కార్నర్ వద్ద. ఇక్కడ సాధారణంగా వద్ద అంటే ఒక పర్టికులర్ స్థలం అని చెప్పినప్పుడు మీట్ మీ నన్ను కలువు. అలాగే ఇంకొక ఉదాహరణ ఇస్తాను చూడండి. మీట్ మీ ఎట్ ద ఎంట్రన్స్. ఎట్ ది ఎంట్రన్స్ అంటే ఆ ప్రవేశం వద్ద నన్ను కలువు అని ఒక పర్టికులర్
పాయింట్ ని సూచిస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ వద్ద అనే అర్థంలో యూస్ చేసుకోవాలి. ఇక్కడ లొకేషన్ వాడేటప్పుడు ఎట్ అని స్పెసిఫిక్ పాయింట్, అదే టైం గురించి చెప్పేటప్పుడు ఇంకోలా ఉంటుంది. మీరు ఇలా వివిధ సందర్భాల్లో ఒకటే ప్రిపోజిషన్ వివిధ రకాలుగా యాక్ట్ చేస్తుంది, అవి గమనించాలి. అందుకే ప్రిపోజిషన్స్ అంటే కొంచెం కష్టం. కాబట్టి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ద కన్సర్ట్ ఈస్ ఎట్ ద స్టేడియం. ఎట్ ద స్టేడియం. కన్సర్ట్ అంటే ఆ కచేరీ. నేను ఆ పదం రాయట్లేదు. ద కన్సర్ట్ అంటే కచేరీ. ఎట్ ద స్టేడియం, ఆ స్టేడియం వద్ద ఉంది ఆ కచేరీ అనేది. ఇలా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎట్ ద స్టేడియం, ఎట్ ద ఎంట్రన్స్, అలాగే ఎట్ ద కార్నర్. అలాగే బై, నియర్ ఆర్ నెక్స్ట్ టు. ద రివర్ ఫ్లోస్ బై ద సిటీ. దగ్గర అనే అర్థం చేసుకోవాలి, లేదా దగ్గరగా. ద రివర్ అంటే ఆ నది, ఫ్లోస్ ప్రవహిస్తుంది, బై ద సిటీ అంటే ఆ నగరంకు దగ్గరగా ప్రవహిస్తుంది. ఏం ప్రవహిస్తుంది? ఈ నది అనేది. చాలా సందర్భాల్లో బై అంటే చేత అని అంటుంటాం, కానీ ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దగ్గరగా, బై, నియర్ ఆర్ నెక్స్ట్ టు. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ద హోటల్ ఈస్ బై ది ఎయిర్పోర్ట్. చూడండి, ద హోటల్ ఈస్ బై ది ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. ఏంటి? ద హోటల్ అనేది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎయిర్పోర్ట్ అంటే విమానాశ్రయం. ఇలా డీటెయిల్ గా అర్థం చేసుకోండి. దగ్గరగా ఉన్నప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు బై అని చెప్పాల్సింది, నియర్ ఆర్ నెక్స్ట్ టు అంటుంటాం. మై హౌస్ ఈస్ బై ది ఎయిర్పోర్ట్ అని కూడా చెప్పొచ్చు. అంటే మా ఇల్లు విమానాశ్రయానికి దగ్గరగా ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాస్తుండాలి. మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను. అలాగే కంటిన్యూయేషన్, లొకేషన్ గురించి 4 చెప్పుకున్నాం ప్రిపోజిషన్స్. అలాగే 5వది విత్ అంటే తో, అకంపనీడ్ బై అంటే మనం సాధారణంగా తెలుగులో తో అని అంటుంటాం. షీ ఈజ్ స్టాండింగ్ విత్ హర్ ఫ్రెండ్ అంటే ఆమె నిల్చుంది ఆమె యొక్క స్నేహితురాలితో. సాధారణంగా మనం ఇలా చెప్తుంటాం. అదే ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి విత్ తో. చూడండి, ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. హీ ఈస్ ట్రావెలింగ్ విత్ హిస్ ఫ్యామిలీ. అతను అతని యొక్క కుటుంబంతో ప్రయాణిస్తున్నాడు. ఇక్కడ విత్ హిస్ ఫ్యామిలీ. తో, ఇక్కడ కూడా తో అనే అర్థం వస్తుంది, ఇవి గమనించాలి. అలాగే అండర్ అంటే బిలో, క్రింద అని అంటుంటాం కదా, అలా. ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్. అండర్ అంటే కింద, క్రింద. ద క్యాట్ పిల్లి టేబుల్ కింద ఉంది, ఆ బల్ల కింద ఉంది. మనం సాధారణంగా క్రింద అని అంటుంటాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అండర్ కి. ద సబ్మరైన్ ఈస్ అండర్ ద సీ. ద సబ్మరైన్ ఈస్ అండర్ ద సీ అంటే ఆ సబ్మరైన్ అనేది ఆ సముద్రం కింద ఉంది, అండర్. ఇలాంటి సందర్భాల్లో మనం అండర్ చెప్తూ ఉండాలి. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కొన్ని ఎగ్జంప్షన్స్, మినహాయింపులు ఉంటూ ఉంటాయి, అలాంటివి కామెంట్ చేస్తుండండి. ఇక్కడ ఈ సందర్భంలో అండర్ అని చెప్పారు, అక్కడ ఎబో అని చెప్పారు, ఈ రెండింటికి ఎలా మ్యాచ్ అవుతుంది అనే డౌట్స్ అడుగుతూ ఉంటే మీకు క్లారిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండాలి. వీలైతే చిన్నపిల్లల కథల పుస్తకాలు కూడా చదువుతూ ఉండండి. అలాగే ఎబో, ఓవర్ అంటే మీద, పైన. ద ప్లేన్ ఈస్ ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్. మీదుగా అంటుంటాం కదా, మీద కాదు మీదుగా అంటే పైనుంచి అనే అర్థం వస్తుంది. అబోవ్ పైనుంచి అంటుంటాం, అలా గుర్తుపెట్టుకోవాలి. ద ప్లేన్ అంటే విమానం, ఫ్లయింగ్ ఎగురుతుంది, అబోవ్ ద క్లౌడ్స్ అంటే క్లౌడ్స్ మీదుగా, మేఘాల మీదుగా అనేటప్పుడు ఇలా చెప్తూ ఉంటారనమాట. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ద ఫ్యాన్ ఈస్ అబోవ్ ద టేబుల్. చూడండి, ద ఫ్యాన్ ఈస్ అబోవ్ అంటే పైన, అబోవ్ అంటే మీదుగా, ద టేబుల్
అంటే ఆ బల్ల మీద ఉంది. ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి. అలాగే బిసైడ్ అంటే పక్కన, నెక్స్ట్ అని కూడా అనొచ్చు. ద డాగ్ ఈస్ సిట్టింగ్ బిసైడ్ మీ. ఆ కుక్క నా పక్కన కూర్చుంది. పక్కన అంటుంటాం కదా మన, పక్కన. నెక్స్ట్ అని అనొచ్చు. ద డాగ్ ఈస్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ అని కూడా అనొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ద పార్క్ ఈస్ బిసైడ్ ద రివర్. చూడండి, ద పార్క్ ఈస్ బిసైడ్ ద రివర్ అంటే ఆ పార్క్ అనేది నది పక్కన ఉంది. ద పార్క్ ఈస్ నెక్స్ట్ టు ద రివర్ అని కూడా అనొచ్చు. ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. పక్కన అని చెప్పినప్పుడు మనం ఈ బిసైడ్ అనే ప్రిపోజిషన్ వాడుతూ ఉండాలి. అదే విధంగా ఇంకొక పదం ఉంది, కొంతమందికి తెలిసి ఉండవచ్చు. బిసైడ్స్ అంటుంటాం. బిసైడ్స్ అంటే అదనంగా. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. బిసైడ్స్ రెండు ఒకటి కాదు. బిసైడ్స్ అంటే అదనంగా, బిసైడ్ అంటే పక్కన. గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే రెండవది, ముందుది ఏం తెలుసుకున్నాం? వర్డ్స్ ఆఫ్ లొకేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవది వర్డ్స్ ఆఫ్ డైరెక్షన్ అంటే దిశ అని అంటుంటాం. డైరెక్షన్ అంటే మనం చూడండి, టు అంటే టూ వర్డ్స్. మనం సాధారణంగా టు అంటే కీ అని అంటుంటాం. ఇక్కడ టు వర్డ్ అంటే వైపు. చూడండి, ఐఎమ్ హెడ్డింగ్ టు ద స్టోర్. టు అంటే స్టోర్ వైపుకి వెళ్తున్నాను. హెడ్డింగ్ అంటే ఆ దిశకు వెళ్తున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు హెడ్డింగ్, ఆ వైపుకి వెళ్తున్నాను. అక్కడ మనం డైరెక్షన్ చూపించేటప్పుడు ఇలా టు అనేది ఇస్తూ ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ద ట్రైన్ ఈస్ గోయింగ్ టు ప్యారిస్. ద ట్రైన్ ఈస్ గోయింగ్ వెళ్తుంది, టు వైపుకి. ఎటువైపుకి? ప్యారిస్ వైపుకి వెళ్తుంది. ఇలా అర్థం చేసుకోవాలి. ట్రైన్ ఈస్ హెడ్డింగ్ టు ద ప్యారిస్. అలాగే ఫ్రమ్ అంటే ఆరిజిన్ అంటే పుట్టుక. మనం ఫ్రమ్ అంటే నుండి అని అంటుంటాం అనే ఉద్దేశంతో ఉపయోగించాలి. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ స్కూల్ అంటే నేను స్కూల్ నుంచి వస్తున్నాను. లేదా ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఐఎమ్ ఫ్రమ్ ఏపీ అంటే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను. లేదా నేను ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడను అని కూడా చెప్పొచ్చు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఏపీ. లేదా ఇంకొక ఉదాహరణ చెప్పొచ్చు. ద ప్యాకేజ్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. ద ప్యాకేజ్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. ఆ ప్యాకేజ్ అనేది అమెజాన్ నుంచి వస్తుంది. చూడండి, ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పినప్పుడు ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తుండండి. అలాగే అప్, అసెండింగ్ అంటే మీద, పైనుంచి. ద ప్లేన్ ఈస్ ఫ్లయింగ్ అప్ అంటే ఎగురుతుంది ఆ విమానం అనేది, అప్ పైన. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ద స్టేర్స్ గో అప్ టు ద అటిక్. చూడండి, ద స్టేర్స్ గో అప్ అంటే ఆ మెట్లు పైకి వెళ్తాయి. టు ద అటిక్. అటిక్ అంటే అటక. మనం అటక అంటుంటాం కదా, అటక మీద అని, మిద్దె మీద అని అంటుంటాం కదా, అలా. ద స్టేర్స్ గో అప్ టు ద అటిక్. ఆ మెట్లు అనేవి అటక మీదకి వెళ్తుంటాయి అంటే పై వరకు ఉన్నాయని అర్థం వచ్చినప్పుడు అలా చెప్తుండాలి. అలాగే డౌన్, డిసెండింగ్, క్రింద. ద బాల్ రోల్ డౌన్ అంటే ఆ బాల్ కిందకి దొర్లింది. డౌన్ అంటే క్రిందకు, ఆ బాల్ కిందకి దొర్లింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ద రోడ్ గోస్ డౌన్ టు ద బీచ్. చూడండి, ద రోడ్ గోస్ డౌన్ టు ద బీచ్ అంటే ఆ రోడ్డు బీచ్ వరకు కిందకి వెళ్తుంది, పైనుంచి కిందకి వెళ్తుంది అనే అర్థంలో ఇలా చెప్తూ ఉండాలి. డైరెక్షన్ చెప్పినప్పుడు టూ వర్డ్స్ వైపుకి, ఎక్కడి నుంచి? అప్ పైన, డౌన్ క్రింద. అలాగే వర్డ్స్ ఆఫ్ డైరెక్షన్ లో ఐదవది చూడండి. చివరిగా ఈ స్లైడ్ చెప్పుకొని మనం పార్ట్ 1 ముగిద్దాం. త్రూ అంటే ద్వారా అంటుంటాం కదా మనం. త్రూ అంటే ద్వారా. పాసింగ్ వయా అంటే దాని ద్వారా. చూడండి, ద ట్రైన్ గోస్ త్రూ ద టన్నెల్. ద ట్రైన్ గోస్ అంటే రైలు వెళ్తుంది, త్రూ అంటే ద్వారా. ద టన్నెల్ ఆ టన్నెల్ గుండా వెళ్తుంది.
గుండా అని కూడా అనొచ్చు. చాలా వరకు ఇది వాడకపోవచ్చు కొంతమంది. దాని ద్వారా లేదా దాని గుండా వెళ్తుంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ద రివర్ ఫ్లోస్ త్రూ ద సిటీ. చూడండి, ద రివర్ ఫ్లోస్ అంటే నది ప్రవహిస్తుంది, త్రూ అంటే ద్వారా, ద సిటీ నగరం గుండా ప్రవహిస్తుంది లేదా లేదా నగరం ద్వారా ప్రవహిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ద్వారా అనొచ్చు లేదా గుండా అని కూడా అనొచ్చు. అలాగే అక్రాస్, స్పానింగ్, అడ్డంగా అని అంటుంటాం కదా మనం, అది చాలా డీటెయిల్ గా ఒకదానికొకటి మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఈ ప్రిపోజిషన్స్ మీద పట్టు సంపాదించవచ్చు. చూడండి, ద బ్రిడ్జ్ స్పాన్స్ అక్రాస్ ద రివర్. ద బ్రిడ్జ్ అంటే ఆ బ్రిడ్జ్, స్పాన్స్ అంటే ఆ స్థలం, అక్రాస్ ద రివర్ ఆ నదికి అడ్డంగా ఆ బ్రిడ్జ్ ఉంది అనే చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అక్రాస్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తారు. అలాంగ్, ఇక్కడ గుండా అని కూడా అనొచ్చు, అలాంగ్, ప్యారలల్ టు. ద రోడ్ రన్స్ అలాంగ్ ద కోస్ట్. ఆ తీర ప్రాంతం గుండా ఆ రోడ్డు వెళ్తుంది, గుండా. ఇంతకు ముందు చెప్పుకున్నాం, త్రూ అంటే ద్వారా, అలాంగ్ గుండా, ప్యారలల్ అంటే సమానంగా. ఈ కోస్ట్ అయితే ఎంత పొడవు ఉందో అది కూడా సేమ్ అంతే ఉంటే, ఆ రోడ్డు కూడా అంతే ఉంటే అలాంటప్పుడు అలాంగ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. త్రూ అంటే కామన్ గా చెప్పుకోవచ్చు, ద ట్రైన్ ఈస్ గోయింగ్ త్రూ ద టన్నెల్ అంటే ఆ టన్నెల్ కొంతవరకే ఉంటుంది కానీ ఆ ట్రైన్ వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అలాంగ్ అంటే ఆ కోస్ట్ ఉన్నంత ఏరియా వరకు ఈ రోడ్డు కూడా ఉంటే దాన్ని, అలాంటప్పుడు అలాంగ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. టువర్డ్ అంటే వైపుకు, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. ఐఎమ్ వాకింగ్ టువర్డ్ ద పార్క్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, టువర్డ్స్ అంటే వైపుకు, టు అని చెప్పుకున్నాం ఇంతకు ముందు, వైపుకు. ఐఎమ్ వాకింగ్ టువర్డ్ అంటే నేను నడుస్తున్నాను, టువర్డ్స్ పార్క్ వైపుగా నడుస్తున్నాను. ఇలా మీరు ఒక్కొక్క ప్రిపోజిషన్ తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు గూగుల్లో కూడా అవి అవైలబుల్ గా ఉంటూ ఉంటాయి. మీరు అవి ప్రాక్టీస్ చేస్తూ, మీరు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. నేను ఈ ప్రిపోజిషన్స్ అనేవి అన్నీ ఒకేసారి చెప్పకుండా కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ మీ అందరికీ అర్థమయ్యేలా చేద్దామనే తక్కువ కంటెంట్ తీసుకొని ఎక్కువ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.